ఆడది మొగుడి మీద ఆధారపడితేనే మొగుడు చెప్పినట్టు వింటుంది. అదే తను సంపాదించి తన కాళ్ల మీద తను నిలబడిందనుకో, మొగుడు ఒక వెంట్రుకలాగే కనిపిస్తాడు. వెంట్రుకలాగా కనిపిస్తే నన్ను దువ్వి జడేయాలి కదా, మరి జడవేయలేదే. నేను చెప్పేదొకటి, నువ్వు అర్థం చేసుకుని చచ్చేదొకటి. వెంట్రుకలాగా అంటే జడ వేయడం కాదు, మరి నిన్ను తేలిగ్గా చూస్తుందని అర్థం. ఓహో, నన్ను చులకనగా చూడ్డానికి, తేలిగ్గా చూడ్డానికి కారణం ఉద్యోగం అంటారు. యస్, నువ్వే గనక ఆ పద్మావతికి ఉద్యోగం లేకుండా చేస్తే, తనకి గతి లేక, బ్రతికే మార్గం లేక, తనని పోషించే దిక్కే లేక చచ్చినట్టు నీ దగ్గరికే వస్తుంది. నిజమా? తనకు ఉద్యోగం లేకుండా చేస్తే నా దగ్గరికి వస్తుందా? అవును శ్రీను. శ్రీను, ఎందుకు అలా ఉమ్ముతున్నావు? మరి లేకపోతే ఏమిటి? అదేమన్నా నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నానా? అది వద్దురా నాయన నేనేడుస్తుంటే మళ్ళీ అది నా దగ్గరికి వచ్చే మార్గం చెప్తారేమిటి? కరెక్టే కదా. సారీ శ్రీనివాస్, మేమే నిన్ను రాంగ్ గా ఇది చేసినట్టున్నాం. అసలు విషయం ఏంటంటే, పద్మావతి సంపాదిస్తుంది కాబట్టే మీ అమ్మ నాన్న ఈ ఇంట్లో ఉంచుకున్నారు. అదే పద్మావతి ఆదాయం లేక నీ మీదే ఆధారపడిందనుకో, ఈ బరువు భారం మనకెందుకు అని వాళ్లే ఇంట్లోంచి గెంటేస్తారు. మా అమ్మ నాన్నలకి అంత సీన్ లేదు. పైగా వాళ్ళు మంచోళ్ళు. పైగా పద్మావతి అంటే విపరీతమైన ప్రేమ. నిజమే, కానీ పైసా సంపాదన లేని పద్మావతిని ఇంట్లో ఉంచడానికి మీ అమ్మ వాళ్ళు ఒప్పుకోరు కదా. మన ఆస్తి తినవేంటి, మన సొమ్ము తినవేంటని గొడవ చేస్తారు కదా. నిజమేనే, మనిషివి చింత పెక్కంతున్నా బుర్ర మాత్రం పనస పెక్కంత ఉందే. థ్యాంక్ యూ శ్రీను. మీ థ్యాంక్యూల తర్వాత శ్రీనివాస్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అర్జెంటుగా పద్మావతి ఉద్యోగం ఓడిపోయేలా చెయ్యి. ఆవిడ్ని హిప్పిక్రాఫ్ అంటే మెడపట్టి గెంటేలా చెయ్యి. బతకడానికి వేరే దిక్కు లేక, పుట్టింటికి వెళ్లే దారి లేక చచ్చినట్టు నీ మాట వింటుంది. నువ్వు పొమ్మంటే పోతుంది, బ్రతకమంటే బ్రతుకుతుంది. నువ్వు చావమన్నా చేస్తుంది. ఎలా ఉంది ఐడియా? ఈ లాస్ట్ డైలాగ్ ఏదో నాకు నచ్చింది. దానికి ఉద్యోగం లేకపోతే దాని మీద దానికి కాన్ఫిడెన్స్ ఉండదని నాకు అర్థమైంది. ఇక నుండి దాని ఉద్యోగం ఓడగొట్టే ప్రయత్నంలోనే ఉంటాను. సంపాదన లేని ఆడదాన్ని ఏ ఇల్లు ఉంచుకోదు కాబట్టి దాంతో ఆటోమేటిక్ గా మా అమ్మ నాన్నలు ఇంట్లోంచి గెంటేస్తారు. ఒకవేళ గెంటేయకపోయినా ఆ గోవిందగాడు గెంటేస్తాడు. పద్మావతికి ఉద్యోగం ఓడిపోయేలా చేయడం నా పని కాదు కాదు, నా టార్గెట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పద్మావతి. ఆఫీస్ కి స్టార్ట్ అయ్యావా? లేదు మేడం, ఇంకొక హాఫ్ అన్ అవర్ లో స్టార్ట్ అయిపోతాను. ఓకే అమ్మా, నువ్వు 9:30 లోపల ఆఫీస్ లో ఉంటే చాలు. 9:30యా? ఎప్పుడు 10:30 కదా మేడం వచ్చేది? ఈ రోజు 9:30కి అర్జెంట్ వర్క్ ఉంది పద్మావతి. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు 9:30 వరకు ఇక్కడ ఉండాలి. అయ్యో, నాకాస్త ముందు చెప్పుంటే పోయేది కదా మేడం. ఇప్పటికే లేట్ అయింది కదా. పర్వాలేదమ్మా, నువ్వైతే 9:30కి వచ్చేసేయ్. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే మేడం, వచ్చేస్తాను. ఓహో, ఆ హిప్పీ క్రాఫ్ ఆంటీ ఫోన్ చేసి 9:30కి రమ్మందా? ఇదేదో బాగానే ఉంది వాడుకోవడానికి. దీని టైంని లేట్ చేస్తే ఆవిడ ఉద్యోగం పీకేస్తుంది. అప్పుడు దీనికి ఇంకో దిక్కు లేక నా కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఒరే శ్రీనివాసు, తింకురే తింకు. ఎస్, టైర్లో గాలి. ఇది నా స్కూటీ, ఇది నాన్నగారి స్కూటీ, ఇదేమో కారు. పద్మావతిని లేటుగా ఆఫీస్కి పంపించాలంటే అది ఖచ్చితంగా నాతో పాటే రావాలి. లేదంటే అనుకున్న టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అది నాతో పాటు రావాలంటే ఇక్కడున్న 2 వెహికల్స్ పనిచేయకూడదు. సక్సెస్ఫుల్గా గాలి తీసేశాను. ఇప్పుడు స్కూటీ సంగతి చూద్దాం.
ఇప్పుడు పద్మావతి చచ్చినట్టు నా కాళ్ళ దగ్గరికి వస్తుంది. పద్మావతి, టిఫిన్ రెడీ అయిందా? రెడీ అయిపోయింది అత్తయ్య. అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అదేంటమ్మా, ఎప్పుడు 10 గంటలకు కదా వెళ్ళేది? ఈ రోజేంటి 9 గంటలకే బయలుదేరతానంటున్నావు? ఆఫీస్లో అర్జెంట్ పనుందంట అత్తయ్య. మేడం గారు రమ్మని ఇప్పుడే ఫోన్ చేశారు. అలాగా, సరే వెళ్ళమ్మా. అలాగే అత్తయ్య. ఏమిటి వెళ్ళేది? ఈ రోజు 9:30కి రమ్మంది, రేపు 8:30కే రమ్మంటుంది, ఎల్లుండి 7:30కే రమ్మంటుంది. ఒక బానిసని వాడుకున్నట్టు వాడుకుంటుంది. మనం కార్మికులు, శ్రామికులు. యాజమాన్యం చెప్పిన దానికల్లా గంగిరెద్దుల్లా తలోపడం చేస్తే మనం ఉనికిని మనం కోల్పోతాం. కాబట్టి యాజమాన్యానికి ఎదురు తిరగాలి. నేను 9:30కి రాను, ఎప్పుడు వచ్చినట్టే 10:30కే వస్తానని తెగేసి చెప్పాలి. హలో, ఆవిడ ఎప్పుడు 9:30కి రమ్మని చెప్పలేదు కదా. ఇప్పుడేదో అవసరమే 9:30కి రమ్మని చెప్పారు. ఈ మాత్రం దానికి తిరుగుబాటు చేసి స్ట్రైకులు చేయమంటావా? అవసరమైతే చేయాలి మేడం, అది మన హక్కు. ఆ హక్కేదో నీ దగ్గర పెట్టుకో బావా. నేను మాత్రం వెళ్లాల్సిందే. అత్తయ్య, నాకు మావయ్య గారి బండి కావాలి. తీసుకెళ్ళమ్మా. నాన్నగారి బండి ఎందుకు? నా బండి ఉంది కదా. ఏ, నువ్వు రావా? వస్తాను, నాతో పాటుగా. సర్లే, నేను నా బండి మీదే వస్తాను. ఏ, నీ బండి మీద రమ్మంటావట్రా? అవసరమైతే నా స్కూటీ మీద వెళ్తుంది. అమ్మా, ఇదిగో నా స్కూటీ మీద వెళ్ళు. థ్యాంక్ యూ మావయ్య గారు, నేను వెళ్ళొస్తాను. వెళ్ళమ్మా, ఇప్పటికే బాగా ఆలస్యం అయింది. ఇదిగో, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఈ రోజు మనం దేన్ని వద్దనుకుంటామో రేపు దాని వెనకాలే పడాల్సి వస్తుంది. ఏదో ఎంత కాదనుకున్నా మాజీ పెళ్ళానివి, పైగా మరదలివి, తోడుగా నేను వస్తే సమాజంలో నీకు మర్యాద, గౌరవం, విలువ ఉంటాయి. లేదా నువ్వు ఒంటరిగా వెళ్తే ఆ పద్ధతి, వ్యవహారం వేరులే. అంటే ఏంటి? ఒంటరిగా వెళ్ళినంత మాత్రాన ఎదవనైపోతానా? సమాజంలో చెడ్డ పేరు వచ్చేస్తుందా? అందరూ నన్ను తక్కువగా చూస్తారా? ఓరి నాయనో, ఒక్క మాట అంటే ఇన్ని మాటలంటున్నావు ఏమిటి? నేనేం అనలేదు బావా, నువ్వే అంటున్నావు. నీ దారిలో నువ్వెళ్ళు, నా దారిలో నేను వెళ్తాను. ఇద్దరి దారులు కలవనప్పుడు ఎవరి దారులు వాళ్ళవే కదా. మావి గారు, నేను వెళ్ళొస్తాను. అదే వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అలాగేనమ్మా. ఇది దారుల గురించి పెద్ద పుస్తకమే రాసేలా ఉంది. అమ్మా, నేను కూడా వెళ్ళొస్తా. వస్తా నాన్నగారు. జాగ్రత్త. అండాళ్ళు, ఆకలేస్తోంది, టిఫిన్ పెట్టు. సరేనండి. స్టార్ట్ చేయవే, స్టార్ట్ చేయి. నువ్వు స్టార్ట్ చేసినంత మాత్రాన స్కూటీ ముందుకు వెళ్ళిపోతుందా ఏమిటి? పద్మావతి, ఏంటి? స్కూటీలో గాలి లేదు. అయ్యో, స్కూటీ పంచర్ అయినట్టుంది బావా. పంచర్ అవడం కాదే, నేనే గాలి చేశాను. మావయ్య, అత్తయ్య. ఏంటమ్మా, ఏమైంది? మావి గారు, మీ స్కూటీ పంచర్ అయింది. హా? ఇదేమిటమ్మా, పొద్దున్న పాల ప్యాకెట్లు కూడా వెళ్ళొచ్చానే. అది అసలు విషయం నాన్నగారు. ఏమిట్రా? మీరు పాల ప్యాకెట్ కానీ వెళ్ళినప్పుడు ఎక్కడో పంచర్ అయి ఉంటుంది, మీరు చూసుకోకుండా ఇంటికి వచ్చేసారు. మావయ్య, ఇప్పుడు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? సర్లే అమ్మా, కారుందిగా, కారులో వెళ్ళు. ఇదిగో కీస్. థ్యాంక్స్ మావయ్య, వెళ్ళొస్తాను. మావయ్య, ఈ కార్ టైర్ కూడా పంచర్ అయింది. అయ్యో, అరే, నేను అసలు కారు బయటికి తీలేదే, పంచర్ ఎలా పడింది? ఎవరో గాలి తీసేసినట్టున్నారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? కారులో గాలి తీయాల్సిన అవసరం ఎవరికుంటుంది? మరి ఎవరు తీయకుండా కార్ ఎలా పంచర్ అవుతుంది బావా? అవునరా, పెట్టిన కారు పెట్టినట్టే ఉంది, గాలి మాత్రం పోయింది. అంటే అర్థం ఏమిటి? మీరు మొన్న బాబాయ్ ఇంటికి వెళ్ళినప్పుడు దారిలో మేగుచ్చుకుని ఉంటుంది, అది చూసుకోకుండా మీరు ఇంటికి వచ్చేసి ఉంటారు నాన్నగారు. ఆహా, లేదురా, ఎవరో కావాలనే గాలి తీసుంటారు. వాడి చేతులు విరిగిపోను, వాడి కాళ్ళు పడిపోను, కార్ టైర్లో గాలి తీసిన వాళ్ళు నాశనం అయిపోతారు. అమ్మా, అలా తిట్టకే. పొద్దునే ముద్రష్టం శాపాలు వెళ్ళాక చస్తున్నాను.
బావా వాళ్ళనెవరినో తిడుతుంటే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నేను ఫీల్ అవుతుంది వాణ్ణి తిట్టినందుకు కాదు, నా ముందు తిట్టినందుకు. అయినా అజాగ్రత్తగా ఉండడం మనది తప్పు. మన జాగ్రత్తలో మనం లేకుండా ఇంకొకరిని తిట్టే హక్కు మనకి లేదు. సర్లే అమ్మా, ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్తావు? ఏమిటి ఆలోచిస్తున్నావు? ఎలా వెళ్ళాలనే? అవును. నో ప్రాబ్లం. నువ్వు వచ్చి నా బండెక్కు, షార్ప్ 9:30 లోపు నిన్ను ఆఫీస్లో దించేస్తా. నీ స్కూటీనా? నేనా? ఎక్కను కాక ఎక్కను. హలో, నేను సంపూర్ణ భారతదేశ యాత్రకి వెళ్ళడం లేదు, డైరెక్ట్గా ఆఫీస్కే వెళ్తున్నా. నిన్ను 9:30 లోపు ఆఫీస్లో దింపేస్తాను. ఏం అక్కర్లేదు, నేను నడుచుకుంటూ అయినా వెళ్తాను గాని నీ స్కూటీ మాత్రం నేను ఎక్కను. ఏ, నా బండి ఏమన్నా అంటరాని బండి అనుకుంటున్నావా? నీ బండి ఎక్కను అంటున్నావు? నీకంటే నేను పనికిరాను, అందుకే నాకు తిండి కూడా పెట్టట్లేదు, స్నానం చేయడానికి సబ్బెపట్లేదు, వీపు కూడా తోమట్లేదు. కానీ నేను నీలా కాదు. విడాకులిచ్చిన మొగుడికి హెల్ప్ చేసే గొప్ప మనసు నీకు లేకపోయినా పెళ్ళానికి హెల్ప్ చేసే గొప్ప మనసు నాకుంది. నీకు అభ్యంతరం లేకపోతే నా బండి మీద రావచ్చు. నేను ఎక్కను. మావయ్య నేనొస్తాను, తీసుకోండి. ఆ, ఎందుకమ్మా రిస్క్ చేస్తావు? తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి కదా. వీడి బండి మీద వెళ్ళిపోమ్మా. మావయ్య ఈయన బండి ఎక్కమని చెప్తున్నారా? తప్పేముందమ్మా, వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. నీ అవసరానికి వాడు బండెక్కితే తప్పే ఉంది. అమ్మా, నన్ను నన్ను వసుదేవుడితో పోల్చావా? రేయ్, మీ అమ్మ పోల్చింది గాడుతో కాదురా, గాడిదతో రా, అడ్డగాడిద అని. సర్లే, పోలిస్తే పోల్చారు. ఆవిడ వస్తుందో లేదో అడగండి, అవతల నాకు టైం అవుతుంది. లేటుగా వెళ్తే బాసు నన్ను తిడుతుంది. అమ్మా, ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? వీడి బండెక్కడం నీకు ఇష్టం లేకపోయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీడి బండెక్కక తప్పదమ్మా. చూడు, నా మాట విను. పైగా వీడే లిఫ్ట్ ఇస్తామన్నాడు కాబట్టి ఇంకేం ఆలోచించకు, వీడి బండి మీద వెళ్ళిపో. నీ ఇష్టం. నీకు అంతగా ఎక్కడో ఇష్టం లేకపోతే చెప్పు. టైం అయిపోతుంది, తొందరగా ఆలోచించుకో. నువ్వు రావులే గాని నేను వెళ్ళొస్తా. రే రే అమ్మా, బావా ఆగు. మధ్యలో ఎక్కడ దింపవుగా? చిచి, బండి ఎక్కం అనేది మధ్యలో దింపడానికే. దింపుతాను, కానీ ఆఫీస్ దగ్గరే దింపుతాను. ఎక్కు. మావయ్య వస్తాను, వస్తాను సరే, అత్తయ్య. జాగ్రత్త జాగ్రత్తమ్మా. అనుకున్నా నువ్విలా మధ్యలో ఆపుతావని. ఎందుకు ఆపావు బావా? ఎందుకంటే విడాకులు ఇచ్చిన తర్వాత నేను నీకు పరాయి మగాడిని కదా. అవును. మరి పరాయి మగాడి బండెక్కడానికి నీకేమనిపించట్లేదా? ఏమీ అనిపించటం లేదా? అంటే అర్థమేంటి? అదే, సిగ్గుగా గాని మర్యాద పోతుందేమోనన్న భయం గాని, చూసిన వాళ్ళు తప్పుగా అనుకుంటారని టెన్షన్ కూడా లేదా? బావా, మనిద్దరం విడాకులు తీసుకున్న విషయం మనకి తెలుసు తప్ప బయటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది తప్పుగా అనుకోవడానికి? సరే, జనాలు ఏమనుకున్నా ఓకే, నీ ఆత్మసాక్షి ఏమంటుంది? గడిద గుడ్డు అంటుంది. అదేమిటే? అనడానికి ఏముంటుంది బావా? నేనేమైనా నీ వెనకాలొస్తానని వెంటపడ్డానా? నువ్వే కదా నా బండెక్కు అని బలవంతం చేసావు. తీరా ఎక్కిన తర్వాత ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఏం పద్ధతిగా లేదు. నేనేం తప్పు మాట్లాడానే? ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివి కాదు, నేను నీ మొగుడిని కాదు కదా. అయినా నా బండి సిగ్గు లేకుండా ఎక్కావేంటని అడిగాను. సిగ్గు లేకపోతే లేదని చెప్పు, ఉంటే ఉందని చెప్పు. దీనికే ఫైర్ అయిపోతావు దేనికి? సిగ్గులేంది నాకు కాదు బావా. పద్మావతి, మరి లేకపోతే ఈ బుద్ధి లిఫ్ట్ ఇచ్చే ముందు ఏమైంది? అందరి ముందు నా బండెక్కు అని ఎందుకు అడిగావు? అక్కడేమో అందరి ముందు నాకేదో ఫేవర్ చేస్తున్నట్టు నువ్వు నా పనులు చేయకపోవచ్చు గాని నేను నీకు సహాయం చేస్తానని బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు సిగ్గు లేదా బుద్ధి లేదా అని మాట్లాడుతున్నావు. నిజమే బావా, నిజమే. నాకే బుద్ధి లేదు, అందుకే నీ బండెక్కాను. నీలే, ఇప్పటికైనా బుద్ధి లేదని ఒప్పుకున్నావు. నీకు సిగ్గుందో బుద్ధుందో జ్ఞానం ఉందో నాకెందుకే. నిన్ను మాత్రం టైంకి ఆఫీస్కి వెళ్ళనీయకుండా చేస్తా,
నా లక్ష్యం సాధిస్తా, వాళ్ళతో తిట్టిస్తా, నీ ఉద్యోగం పీకించేస్తా. స్థా స్థా స్థా. హా. హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్దాం పద, ఆఫీస్కి టైం అవుతుంది. లేట్ అయితే మేడం తిడతారు. పద వెళ్దాం. ఏయ్, ఆగాగాగా. ఇది నా బండి. నాకు నడపాలనిపిస్తే నడుపుతాను, ఆపాలనిపిస్తే ఆపుతాను. నాకు అర్జెంటుగా వస్తుంది, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడు వస్తాను. బావా, లేట్ అయిపోతుంది. ఇంకో పావు గంటలో ఆఫీస్కి వెళ్ళిపోతాం. అక్కడ బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు కదా. పద ఆ? వెళ్దాం. ఒక నిమిషం ఇక్కడే ఉండు, పక్కనే సులభ కాంప్లెక్స్ ఉంది, వెళ్ళొస్తా. కర్మ. చూడపోతే బావ కావాలని లేట్ చేస్తున్నట్టున్నాడు. బయలుదేరదామా బావా? ఎక్కడికే బయలుదేరేది? వాడు అక్కడ లేడు. వాడికి ఫోన్ చేద్దామంటే నా ఫోన్లో నెట్వర్క్ సరిగా పనిచేయట్లేదు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. అక్కడ 5 రూపీస్ ఇవ్వాలి. నీ దగ్గర 5 రూపీస్ చేంజ్ ఉందా? ఉంది. ఏం అక్కర్లేదు, నేను చూసుకుంటానులే. నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చేంత వరకు. బావా, 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 బావా. వసే పద్మావతి, నేను కావాలనే నీ పర్సు ఫోను తీసేసుకున్నానే. ఇక్కడ నుంచి నడిచి రావాలంటే కనీసం అరగంట టైం పడుతుంది. క్యాబ్ బుక్ చేద్దామన్నా నీ దగ్గర ఫోన్ లేదు. నువ్వు రావడానికి గంటైనా పట్టుద్ది. ఆ తర్వాత మేడం నిన్ను పెద్ద తిట్లు తిడుతుంది, ఉద్యోగం నుంచి పీకేస్తుంది. ఇదే శ్రీనివాసు నీకు ఇస్తున్న గిఫ్టే. పద్మావతి, ఈరోజు నువ్వు నాకు దొరికావే. నా కర్ర, నా కర్రేది? నా కర్ర లేకుండా అడుగు తీసి అడుగు కూడా వేయలేనే, ఈ బండి కూడా దిగలేనే. ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? లేటుగా వెళ్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. నా కర్ర ఎక్కడ పడిపోయినట్టు, ఇప్పుడు ఎలా? బావా, ఒక నిమిషం అండి. ఏయ్, ఏయ్, పద్మావతి, ఇదిగోండి, ఇక మీరు వెళ్ళండి. ఏంటి బావా, మనం తీసుకున్న గోతిలో మనమే పడ్డం ఎలా ఉంటుందో కళ్ళారా చూస్తున్నావా? నా కర్రేదే? ఉంది. నువ్వు ఎక్కడైతే నా పర్సు ఫోను లాక్కున్నావో అక్కడే ఉంది నీ కర్ర. నా కర్ర పడ్డం నువ్వు చూసావా? చూశాను. చూస్తే తీసుకురావచ్చు కదే. ఎందుకు తీసుకురావాలి? నువ్వు చేసిన గొప్ప సహాయానికి కృతజ్ఞతగా తీసుకురావాలా? నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి బహుమతిగా తీసుకురావాలా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఆడపిల్లని నడి రోడ్డులో డబ్బులు లేకుండా ఫోన్ లేకుండా వదిలేసి వచ్చేయడానికి కొంచెమైనా మానవత్వం లేదా బావ నీకు? కొంచెం కూడా జాలి లేదా నీకు? నా అదృష్టం కొద్దీ ఆ ఆటో అతను నన్ను నమ్మాడు కాబట్టి డబ్బులు లేకపోయినా ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. లేదంటే ఈ రోజుతో నా ఉద్యోగం ఊడిపోయేది కదా. నీ ఉద్యోగం ఊడిపోవడం కాదే, ముందు నా ఉద్యోగం ఊడిపోతుంది. నా కర్ర లేకపోతే నేను పైకి రాలేను. అది నాకు సంబంధం లేదే. చూడు బావా, నీ కర్ర కావాలంటే మళ్ళీ 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి నీ కర్ర తీసుకుని ఇక్కడికి రా. ఇన్ టైంలో వచ్చావనుకో మేడం నిన్ను క్షమిస్తారు. ఒకవేళ లేట్ అయిందనుకో ఆఫీస్ నుంచి బయటికి పంపించేస్తారు. ఓసే రాక్షసి, నా మీద కొంచెమైనా జాలి లేదా? ఇలా మానవత్వం లేకుండా కర్ర అక్కడే వదిలేసి రావడానికి నీకు అసలు మనసులా వచ్చిందే? నాకు జాలనిపించబట్టే ఆగు బావా అని అరుస్తూనే ఉన్నాను. నువ్వు వినకుండా వచ్చేసావు. నా ఉద్యోగం పీకించేసి నన్ను నడివీధులు నిలబెట్టాలని నా పర్సు ఫోను లాక్కొని మరీ పారిపోయావు. అందుకే నా మీద ఏ మాత్రం కనికరం చూపించని నీ మీద నేనెందుకు కనికరం చూపించాలని ఆ కర్ర అక్కడే వదిలేసొచ్చాను. లేదంటే ఖచ్చితంగా తెచ్చుండేదాన్ని. రాక్షసి, దయ్యమా, ఇప్పుడు నా ఉద్యోగం ఊడిపోతుంది కదే. అయితే నాకేంటి? ఈ బుద్ధి నా ఉద్యోగం ఊడగొట్టాలనుకున్నప్పుడు లేదా? నా ఉద్యోగం పోతే నేను బాధపడ్నా? అది నీకు అర్థం అవ్వాలనే
నీ కర్ర అక్కడే వదిలేసి వచ్చాను. లేదంటే ఖచ్చితంగా తీసుకొచ్చేదాన్ని. ఏ, నువ్వు తీసుకొచ్చేదేమంటే తొక్క. నువ్వు పైకెళ్లే లోపు నేనే వెళ్ళి నా కర్ర తీసుకొచ్చుకుంటాను చూడు. ఆల్ ది బెస్ట్ బావా. సారీ బావా, నీ మీద ఇన్నాళ్ళు జాలి చూపించబట్టే నువ్వు మారట్లేదు. అందుకే నాలో ఉన్న ప్రేమని జాలిని అన్నింటిని చంపుకొని మొండిగా ఉండిపోయాను. వస్తున్నా నేనే వస్తున్నా